నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ప్రభుత్వ సాయం అందుకోవడానికి డ్రైవర్లకు లైసెన్స్ తప్పనిసరైన నేపథ్యంలో లేని వారికి అది వెంటనే ఇప్పించే ఏర్పాట్లు చేస్తామన్నారు చీఫ్ విప్ జీవి. నియోజకవర్గంలో డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళు 2-3 వేల మంది ఉన్నారని, వారందరికీ త్వరలోనే లైసెన్స్ వచ్చేలా చేస్తామన్నారు. 2014-19 మధ్య 4,000 మందికి ఇలాగే డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించామన్నారు. శివశక్తి ఫౌండేషన్ ద్వారా వినుకొండ నియోజకవర్గంలో 3 నుండి 4,000 మంది డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించడానికి సిద్ధంగా ఉన్నామని, ఎల్ఎల్ఆర్ కు 460 రూపాయలు డ్రైవర్లు చెల్లిస్తే మిగిలిన 1,260 రూపాయలు శివశక్తి ఫౌండేషన్ చెల్లిస్తుందని హామీ ఇచ్చారు. కొత్తగా కొంతమంది డ్రైవింగ్ లైసెన్సులు అవసరమన్నారు. ఆ డ్రైవింగ్ లైసెన్సులకి మీకు తెలిసిన వాళ్ళు, మీ ఫ్రెండ్స్, మీ గ్రామంలో వాళ్ళు, ట్రాక్టర్ నడిపేవాళ్ళు, ఆటో నడిపేవాళ్ళు, డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళు ఉన్నారు. ఇది చాలా ప్రమాదం. ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ఇన్సూరెన్స్ రాదు. సొంత పొలం అమ్మి కట్టాలా, సొంత ఇల్లు అమ్మి కట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి అదే ఇన్సూరెన్స్ ఉంటే ఇన్సూరెన్స్ కంపెనీ నుండి వస్తుంది. ఏదైనా దురదృష్టం యాక్సిడెంట్ అయ్యి ప్రాణ నష్టం జరిగినా, ఆస్తి నష్టం జరిగినా అది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కానీ ఇన్సూరెన్స్ కంపెనీ నుండి వస్తుంది. మీరు ఇబ్బంది పడకుండా ఉండాలంటే డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిని గుర్తుపెట్టుకోండి. ఇంకా మన నియోజకవర్గంలో 2-3 వేల మంది డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళు ఉన్నారు. గతంలో నేను 4,000 మందికి, గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2014-19 మధ్య 4,000 మందికి లైసెన్సులు ఇప్పించా. మరి ఈరోజు మళ్ళీ శివశక్తి ఫౌండేషన్ ద్వారా మళ్ళీ 3,000 మందికైనా 4,000 మందికైనా డ్రైవింగ్ లైసెన్సులు వినుకొండ నియోజకవర్గంలో అర్హులకి డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించడానికి సిద్ధంగా ఉన్నా. ఎల్ఎల్ఆర్ ట్రాన్స్పోర్ట్ అధికారులు కూడా ఇక్కడే ఉన్నారు. ఎల్ఎల్ఆర్ ఫీజు వాళ్ళు కట్టుకోవాలి. 460 రూపాయలు వాళ్ళు చెల్లిస్తే మిగిలిన అమౌంట్ 1,260 రూపాయలు శివశక్తి ఫౌండేషన్ ద్వారా నేను చెల్లిస్తా. 1,260 రూపాయలు నేను చెల్లిస్తా. 460 రూపాయలు లబ్ధిదారులు చెల్లించుకుంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్తో మరి డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పిస్తే ఆ కుటుంబానికి మేలు చేసినట్టు అవుతుంది, వాళ్ళ ఉపాధికి సహాయం చేసినట్టు అవుతుందని ఈ కార్యక్రమం తీసుకున్నా. అట్లాగే ఇంజనీరింగ్ చదివే పిల్లలు ఉన్నారు, ఆటో డ్రైవర్ల పిల్లలు. ఇందాక చంద్రబాబు గారు చూపించారు. ఇక్కడ మన ప్రాంతంలో కూడా ఆటో డ్రైవర్ పిల్లలు డాక్టర్ కోర్స్ చదివిన వాళ్ళు ఉన్నారు, ఇంజనీరింగ్ చదివినటువంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి ఎవరైతే ఇంజనీరింగ్ చదువుతున్నారో లేదా డిగ్రీ చదువుతున్నవారో అలాంటి వాళ్ళకి శివశక్తి ఫౌండేషన్ ద్వారా స్కాలర్షిప్లు ఇస్తాము. 10 రోజుల లోపు స్టడీ సర్టిఫికేట్ తీసుకొని ఓన్లీ డిగ్రీ, ఇంజనీరింగ్ చదివేవాళ్ళు, బయట ఊళ్ళలో చదివే వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. బయట ఊళ్ళో విజయవాడ, గుంటూరు, వేరే ప్రాంతాల్లో చదవాలంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. కాబట్టి అలాంటి వాళ్ళకి శివశక్తి ఫౌండేషన్ ద్వారా 5,000 రూపాయలు ఒక్కొక్కరికి స్కాలర్షిప్ ఇచ్చి అండగా ఉంటామని సందర్భంగా తెలియజేస్తూ, వారు వెంటనే వారం రోజుల్లో దరఖాస్తు పెట్టుకోవాల్సిందిగా, స్టడీ సర్టిఫికేట్ తెప్పించి దరఖాస్తు పెట్టుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నా. ప్రతి ఒక్కరికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలనేది మా ఆశయం. మీలాంటి పేద ప్రజల్ని భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున ఎన్డీఏ ప్రభుత్వం ఆదుకుంటుంది. ఇంకా సూపర్ 6 లాంటి సంక్షేమ పథకాలు ప్రజలకు ఇంకా అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, రామలింగేశ్వర స్వామి గుడి మీదకి ఘాట్ రోడ్ కంప్లీట్ చేస్తాం. రామలింగేశ్వర స్వామి గుడి నిర్మాణం ప్రారంభమైంది. ఆ గుడి నిర్మాణం కూడా పూర్తి చేస్తాము. భక్తులందరి సహకారంతో, విరాళాలతో కొండ మీద గుడి కూడా పూర్తి చేస్తాము. ఘాట్ రోడ్డు చంద్రబాబు గారి సహకారంతో 4 కోట్ల నిధులు వచ్చినాయి. అలాగే ఇంకా అవసరమైతే మళ్ళీ తార్ రోడ్డు కూడా నిధులు ఇస్తామని చెప్పారు. కాబట్టి ఘాట్ రోడ్డు పూర్తి చేయడమే కాదు, కొండ మీదకి తార్ రోడ్డు కూడా పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. దానికి ఒకప్పుడు 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంది, కానీ ఈరోజు మన ప్రభుత్వం వచ్చినాక ఎలాంటి క్వాలిఫికేషన్ అవసరంలా. 1వ తరగతి చదవకపోయినా డ్రైవింగ్ లైసెన్స్. నువ్వు డ్రైవింగ్ చేయగలవా లేదా? డ్రైవింగ్ చేయగలిగిన చదువుతో నిమిత్తం లేదు. 1వ తరగతి అయినా 10th క్లాస్ అయినా భేదం లేదు. నిమిత్తం లేకుండా ఈరోజు మన ఎన్డీఏ ప్రభుత్వం డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తుంది. దానికి మన ట్రాన్స్పోర్ట్ అధికారులు మీకు అన్ని విధాలా సహకరిస్తారు. డ్రైవింగ్ లైసెన్స్ వెంటనే అప్లికేషన్ పెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. ఘాట్ రోడ్డు పూర్తి చేయడమే కాదు, కొండ మీద గుడి కూడా, రామలింగేశ్వర స్వామి కూడా గుడి మీ అందరి సహకారంతో, భక్తుల సహకారంతో పూర్తి చేస్తాం. మెట్లు దారి కూడా కమిటీకి అప్పచెప్పి మెట్లు దారి కమిటీ కూడా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎన్ఎస్పి గ్రౌండ్ 5 సంవత్సరాలు వైసీపీ అధికారులు ఉంటే కనీసం గుర్రం జాషువా గారి లైబ్రరీ కూడా కట్టలేకపోయారు. ఎన్ఎస్పి కాలనీలో
చంద్రబాబు గారిని అడిగి మా వినుకొండకు అభివృద్ధి చేయడానికి ల్యాండ్ కావాలి, కొనే స్తోమత మున్సిపాలిటీకి లేదు. గత ప్రభుత్వంలో ఎన్ఎస్పి గ్రౌండ్లో కనీసం ఒక గుర్రం జాషువా గారి లైబ్రరీ కట్టలేకపోయారు 5 ఏళ్ళు. చంద్రబాబు గారిని అడిగి 21 ఎకరం తీసుకొచ్చా మన వినుకొండ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం. కానీ దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారింది. 2019లో 5 ఏళ్ళు అధికారులు ఉన్నాడు. కనీసం వినుకొండ పట్టణంలో ఒక మరుగుదొడ్డి కట్టలేకపోయారు. ఎక్కడుందో చూపించమనండి. వినుకొండలో ఒక మరుగుదొడ్డి కట్టారా? కనీసం ప్రయాణికులు ఎండలో నిలబడితే వాళ్ళలో నిలబడితే ఒక బస్ షెల్టర్ కట్టలేకపోయారు. గత ప్రభుత్వంలో 5 ఏళ్ల పాలనలో మేము అది చేసామని కోతలు కోస్తే ఉపయోగం లేదు. ఒక మరుగుదొడ్డి కట్టడం చేత కానీ మీరు, ఒక బస్ షెల్టర్ కట్టని మీరు ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వాన్ని, ఎమ్మెల్యేలని, జీడీసీసీ చైర్మన్ని నోటుకొచ్చినట్టు విమర్శిస్తూ ఉంటే అది ఎంతవరకు సబబు అనేది నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఈ ఎన్ఎస్పి కాలనీలో గుర్రం జాషువా గారి డిజిటల్ లైబ్రరీ కడతాం, డాక్టర్ అంబేద్కర్ భవన్ నిర్మిస్తాం, 2 కోట్లతో అంబేద్కర్ భవన్ని నిర్మిస్తాం. ఎన్ఎస్పి గ్రౌండ్లో టీటీడీ కళ్యాణ మండపం తీసుకొస్తా, ఎన్ఎస్పి గ్రౌండ్లో షాపింగ్ కాంప్లెక్స్ తీసుకొస్తా, అట్లాగే కూరగాయల మార్కెట్, హోల్సేల్ మార్కెట్కి అక్కడ స్థలాన్ని కేటాయించి ఇక్కడ అభివృద్ధి చేస్తా. చిల్డ్రన్ పార్కు, ఎన్ఎస్పి గ్రౌండ్లో చిల్డ్రన్ పార్కు రోజు పిల్లలతో చక్కగా అక్కడ సండే అయినా రావడానికి వీలుగా చిల్డ్రన్ పార్క్ కూడా అభివృద్ధి చేస్తా. రానున్న 3 సంవత్సరాల్లో ఇండోర్ స్టేడియం ఒకటి, ఇండోర్ స్టేడియం, స్విమ్మింగ్ పూలు, గుర్రం జాషువా గారి లైబ్రరీ, అట్లాగే చిల్డ్రన్ పార్కు, ఇట్లా ఎన్ఎస్పి కాలనీని షాపింగ్ కాంప్లెక్స్తో సహా చక్కగా నంబర్ 1గా రానున్న 2.5 సంవత్సరాల్లో పూర్తి చేసి వినుకొండ ప్రజలకు అంకితం చేస్తానని ఈ సందర్భంగా మాటిస్తూ, ఎంతో ప్రేమ అభిమానంతో ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ఆటో డ్రైవర్ల మిత్రులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఒక అన్నగా ఆటో డ్రైవర్లు ఎప్పటికీ తోడుంటా, ఒక అన్నగా మీకు అండగా ఉంటా. ఎప్పుడు ఏదైనా సమస్యలుంటే, ఆటో డ్రైవర్లకు ఏదైనా సమస్య ఉంటే నా దృష్టికి తీసుకురావాలని మీ అందరికి కొన్నంత అండగా ఉంటానని మనవి చేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. అమౌంట్ పడకపోతే మున్సిపల్ ఆఫీస్కి వస్తే వెబ్సైట్ నంబర్ ఇచ్చారు. ఎవరికైనా అందకపోతే 10 మంది అని 20 మంది అని ఎవరికైనా అందకపోతే వాళ్ళు మళ్ళీ అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళకి నెల తర్వాత వాళ్ళకి డబ్బులు వస్తాయి. ప్రతి ఒక్కరికి ఇవ్వాలనేదే మా లక్ష్యం. వైసీపీ ప్రభుత్వంలో సగం మందికి ఇచ్చారు, సగం మందికి ఎగదొప్పారు. కానీ ఇక్కడ మా ఉద్దేశం ప్రతి డ్రైవర్కి పార్టీలతో సంబంధం లేకుండా, కుల మతాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా అర్హులందరికీ ఇవ్వడమే మా యొక్క లక్ష్యం. కాబట్టి ఎవరికైతే అందలేదో వాళ్ళందరూ కూడా మున్సిపల్ ఆఫీస్కి వచ్చి వెబ్సైట్లో ఆన్లైన్లో అప్లై చేస్తుందిగా నేను కోరుతున్నా. అందరికీ నమస్కారం. వినుకొండలో ఆటో డ్రైవర్ల సేవలో పథకం ఉత్సాహంగా ప్రారంభమైంది. నర్సరావుపేట రోడ్డులోని ఎన్ఎస్పి కాల్వకట్ట, బస్టాండ్ సెంటర్, స్తూపం సెంటర్ మీదుగా మున్సిపల్ కార్యాలయం వరకు ఆటోల భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చీఫ్ జీవి ఆంజనేయులు కాకి చొక్కా ధరించి స్వయంగా ఆటో నడిపి ర్యాలీని ముందుండి నడిపించారు. అనంతరం జీవి మాట్లాడుతూ, ఎన్నికల హామీల్లో లేకపోయినా మహిళలకు ఉచిత బస్ ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్లకు జరిగే నష్టాన్ని భర్తీ చేసేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయలు లబ్ధి చేకూరుస్తుంటే, గత వైఎస్ఆర్సీపీ పాలనలో కేవలం 10,000 రూపాయలు ఇచ్చి డీజిల్, పెట్రోల్ ధరలను అమాంతం పెంచి ఆటో డ్రైవర్ల జేబులకు చిల్లు పెట్టారని జీవి ఆంజనేయులు విమర్శించారు. ఈ దసరా పండుగ సందర్భంగా ఆటో డ్రైవర్లని ఆదుకోవటం కోసం ఆటో సేవ పథకాన్ని అందించారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఓ చక్కటి పథకాన్ని గత ప్రభుత్వం 260 కోట్లు అందిస్తే, మన చంద్రన్న ప్రభుత్వం, మన ఎన్డీఏ ప్రభుత్వం 436 కోట్లు అందజేసింది. ఓసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియాలని కోరుతున్నా. ఈరోజు 2,90,669 మందికి రాష్ట్ర వ్యాప్తంగా మన ఆటో డ్రైవర్లందరికీ ఆటో డ్రైవర్ల సేవా పథకాన్ని అందించిన చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నారా లోకేష్ గారికి, మన ట్రాన్స్పోర్ట్ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారికి, చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయాలి. ఆగస్టు 15 మహిళల
ఉచిత బస్సు ప్రయాణం మొదలైంది. ఈ విధంగా పెనాల్టీలు వేసి ఇబ్బంది పెట్టే పక్క గుంటల రోడ్లు. ఆ రోజులు మేము ధర్నాలు చేసి అయ్యా గుంటలు ఉన్నాయి, గుంటలు పూడ్చండి, మొత్తం రోడ్లు వేయటం చేతగాట్లేదు, ఎటు కనీసం గుంతలన్నా పూడ్చండి మహానుభావని మేము వెళ్ళి ధర్నాలు చేసినా, గుంటల దగ్గర కూర్చొని దీక్ష చేసినా, దున్నపోతు మీద వర్షం పడ్డట్టే వైసీపీ ప్రభుత్వం గతంలో ఆటోలు అయితే గుల్ల అయిపోయినాయి. ఎన్నో రిపేర్లు రోడ్ల మీద ఆగిపోయినాయి, ఆటోలు ఎన్నో రిపేర్లు వచ్చినాయి. బండి గుల్లయింది, ఒళ్ళు గుల్లయింది, ఆటో డ్రైవర్ని గుల్ల చేశారు గత ప్రభుత్వం. పెనాల్టీల రూపంలో వసూళ్లు చేశారు. ఈ విధంగా దుర్మార్గ పాలనలో కదిలితే తప్పుడు కేసు పెట్టారు. నోరెత్తి మాట్లాడాలంటేనే భయం వేసినటువంటి రోజులు చూసాం. నియంత పాలన ఎలా ఉంటుందో, జగన్మోహన్ రెడ్డి దుర్మార్గ పాలన ఎలా ఉంటుందో ప్రజలందరూ తెలుసుకున్నారు. ఒక్క అవకాశం అంటే ఏమోలే రాజశేఖర రెడ్డి గారి బిడ్డ, ఆయన కంటే ఇంకొంచెం బాగా చేస్తాడేమో అని చెప్పేసి ఒక్క అవకాశం ఇచ్చి ప్రజలు మోసపోయారు. అలాగే ఉచిత బస్సు ప్రయాణంతో పాటు 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించింది మన ఎన్డీఏ ప్రభుత్వం. గత ప్రభుత్వం చూసాం జగన్మోహన్ రెడ్డి పాలనలో కరెంటు బిల్లులు పెంచారు. ఆర్టీసీ ఛార్జీలు 7 సార్లు పెంచారు, కరెంటు బిల్లులు పెంచారు 6 సార్లు. ఎంత దుర్మార్గం అండి. మధ్య తరగతి వాళ్ళు, పేదవాళ్ళు గిలగిలలాడిపోయారు జగన్మోహన్ రెడ్డి పాలనలో. ఇంకా ఆ పాలన మాత్రం జగన్ రెడ్డి పాలనలో మర్చిపోలేరు, ప్రజలు మర్చిపోలేరు. ఈ దుర్మార్గ పాలన ఇంకా జీవితంలో భవిష్యత్తులో మాకు వద్దని నిర్ణయించుకొని ప్రతిపక్ష హోదా కట్ చేసి పడేశారు. లేదా మనకి ఆటోలకి ట్యాక్స్ తీసేసిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి గట్టిగా చప్పట్లు కొట్టి జైజేలు పలకండి అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఈరోజు మీలాంటి పేదవాళ్ళ కోసం 25 లక్షల ఆరోగ్య బీమా పథకం ఇంట్రడ్యూస్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. 25 లక్షలు, గతంలో 2.5 లక్షలు ఉండేది ఎన్టీఆర్ వైద్య సేవ, ఇప్పుడు దాన్ని 25 లక్షలు. కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళొచ్చు, మీ ఇష్టం వచ్చిన కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి ఒక కుటుంబానికి 25 లక్షల రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ సేవలను మొదలుపెట్టారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. ఇక పేదవాడికి ఆరోగ్యానికి భరోసా మన చంద్రబాబు గారు 25 లక్షల ఇన్సూరెన్స్ ఇచ్చినందుకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేయాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా. అట్లాగే ఈరోజు డబుల్ ఇంజన్ సర్కారు ఉన్నందువలన మనకెంతో మేలు జరుగుతూ ఉంది. అక్కడ మోడీ గారి ప్రభుత్వం, ఇక్కడ చంద్రబాబు గారు ఎన్డీఏ ప్రభుత్వం. అక్కడ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నందువలన మన రాజధానికి నిధులు ఇచ్చారు. ఈరోజు రాజధాని అభివృద్ధి చెందుతుంది. పోలవరం ప్రాజెక్టు నిధులు ఇచ్చారు, పోలవరం పూర్తవుతుంది. విశాఖ ఉక్కు మూసైపోయేదాన్ని చంద్రబాబు గారు నిలబెట్టారు. మోడీ గారి సహకారంతో, ప్రధానమంత్రి గారి సహకారంతో విశాఖ ఉక్కుకి నిధులు ఇచ్చారు. ఈరోజు ఈ విధంగా అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టు, విశాఖ ఉక్కు, సౌత్ రైల్వే జోను, విశాఖ రైల్వే జోను, ఈ విధంగా అన్ని రంగాల్లో మనం ఈరోజు ముందుకెళ్తున్నామంటే కేంద్ర ప్రభుత్వం సహకారం, మోడీ గారి సహకారం. అట్లాగే మిత్రులారా, మీ అందరికీ మన మోడీ గారు, ఎన్డీఏ ప్రభుత్వం, ప్రధానమంత్రి మోడీ గారు సాయం చేశారు. మీరు కట్టుకునే బట్టల మీద ట్యాక్స్ తగ్గించేశారు. గతంలో 18% ఉండే ట్యాక్స్ తగ్గించారు, 5%కి తగ్గించారు. మందులు మీరు వేసుకునే పేదవాళ్ళు వాడే మందులు ట్యాక్స్, కొన్నిటి మీద జనరిక్స్ మీద 0 ట్యాక్స్, కొన్నిటి మీద 5% ట్యాక్స్. అట్లాగే మీరు తినే ఆహారం మీద 0 ట్యాక్స్, ఆహార పదార్థాల మీద. గతంలో ఉండే ట్యాక్సులు తగ్గిస్తే 50,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఆదాయం తగ్గించుకొని ఇది మధ్యతరగతి వాళ్ళకి, పేదవాళ్ళకి ఉపయోగపడే విధంగా ఈరోజు మోడీ గారు జిఎస్టీ ట్యాక్స్ పేదలకు ఉపయోగపడే విధంగా తగ్గించారు. దీనివల్ల పేదలకు ఎంతో లబ్ధి జరుగుతూ ఉంది. దీన్ని మన రాష్ట్రంలో చంద్రబాబు గారు సమర్థవంతంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి 5-6 వేల కోట్లు నష్టం, ప్రభుత్వ ఆదాయం తగ్గుతుంది. కానీ చంద్రబాబు గారు చెప్పారు అసెంబ్లీలో, ఇది నేరుగా పేదవాళ్ళకి చేరుతుంది కాబట్టి ట్యాక్స్ గత ప్రభుత్వ హయాంలో జీడీసీసీ బ్యాంకుల్లో జరిగిన భారీ కుంభకోణంపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిందని జీడీసీసీ బ్యాంకు చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మక్కెన మాట్లాడుతూ, ఈ అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని జీడీసీసీ బ్యాంకు చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు స్పష్టం చేశారు. కుంభకోణం జరిగిన సొసైటీల్లో ఇప్పటికే 51 నోటీసులు జారీ చేయడం జరిగిందని, ఈ వ్యవహారంలో సంబంధం ఉన్నవారి అరెస్టులు కూడా మొదలయ్యాయని ఆయన తెలిపారు. నకిలీ పత్రాలు, బినామీల పేర్లతో రుణాలు పొందినట్లుగా అనేక చోట్ల అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందని తెలిపారు. ప్రభుత్వ సహకార లక్ష్యాలను
అపహాస్యం చేసి ప్రజల సొమ్మును కొల్లగొట్టిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు గుంటూరు అధ్యక్షులుగా నేను పదవి బాధ్యతలు స్వీకరించి ఈ రోజుకు 4 నెలల కాలం అయింది. ఈ సందర్భంగా మన పాత్రికేయ మిత్రులతో నా అనుభవాల్ని పంచుకుందామని, అదేవిధంగా జరుగుతున్నటువంటి ఈ వ్యవస్థలో అంటే కేంద్ర సహకార బ్యాంకు ద్వారా మేము చేస్తున్నటువంటి కార్యకలాపాల గురించి కూడా తెలియజేసేదానికి ఈ రోజున మిత్రులందరూ కూడా పిలవటం జరిగింది. ముఖ్యంగా దరిదాపుగా 5,800 కోట్ల రూపాయల వ్యాపారం ఈ కేంద్ర సహకార బ్యాంకు ద్వారాగా 167 PSCSలు 44 బ్యాంకుల ద్వారాగా కార్యక్రమాలు విస్తరించి చేస్తూ ఉన్నాం. మరి దీనికి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా క్రాప్ లోన్లు ఇవ్వటం, CC లోన్లు ఇవ్వటం, అదేవిధంగా LT లోన్లు ఇవ్వటం, ఇవన్నీ కూడా నిరంతరం జరిగే ప్రక్రియ. ఆ ప్రక్రియలో భాగంగా ఇప్పుడు రైతుల సీజన్ మొదలైంది. ఇప్పుడు ఈ సంవత్సరం ఈ టైంలో కూడా ఇప్పుడు దాదాపు 130 కోట్ల రూపాయలు క్రాప్ లోన్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా CC లోన్లు చూసినట్లయితే 260 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఇప్పుడు LT లోన్లు కూడా దాదాపు 110 కోట్ల రూపాయలు, దాదాపుగా 500 కోట్ల రూపాయలు ఈ మధ్యకాలంలో కూడా ఇవ్వటం జరిగింది. ఇంకా పాత వాటికి సంబంధించి కూడా వాటిని మరలా పునరుద్ధరించే కార్యక్రమం, వాటన్నిటిని కూడా ఒక స్టీమ్ లైన్లో పెట్టే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఈ సందర్భంగా ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో అమిత్ షా గారి నాయకత్వంలో ఈ సహకార శాఖను ఒకదాన్ని ఏర్పాటు చేసి తద్వారా దేశవ్యాప్తంగా సహకార సంఘాలని బలోపేతం చేసేదానికి చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఇక్కడ మన గుంటూరు జిల్లాకు సంబంధించి కూడా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అదేవిధంగా మరి TDLP లీడర్గా ఉన్నటువంటి శ్రీకృష్ణదేవరాయలు గారు, ఇరువురు కూడా అటు అమిత్ షా గారితో మాట్లాడి ఈ సహకార సంఘాలని ఈ గుంటూరు జిల్లాలో బలోపేతం చేసేదానికి అనేక చర్యలు తీసుకొని రూట్ మ్యాప్ను కూడా ఇవ్వడం జరిగింది. దీని ద్వారా సహకార సంఘాల ద్వారా ఇప్పుడు చేస్తున్నటువంటి వ్యాపారాలతో పాటుగా ఎక్కువగా మధ్యతరగతి వారికి, పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా అనేక వ్యాపారాలు చేసేదానికి కూడా రైతులకు ప్రయోజనం చేకూర్చే విధంగా కోల్డ్ స్టోరేజ్లు ఎక్కువగా తీసుకొచ్చే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. గోడౌన్స్ నిర్మించే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. వాటితో పాటు ప్రొవిజనల్ స్టోర్స్, పెట్రోల్ బంకులు కూడా నిర్వహించేదానికి ప్రణాళికలు తయారు చేస్తున్నాం. పల్నాడు ప్రాంతంలో కూడా ఈ పెట్రోల్ బంకులు విరివిగా చేసేదానికి కూడా శ్రీకృష్ణదేవరాయలు గారు ప్రయత్నం చేస్తున్నారు. మొన్న ఈపూర్లో కూడా ఒకటి శాంక్షన్ చేయడం జరిగింది. అంతకుముందు శావల్యాపురంలో ఇచ్చారు. ఈ విధంగా అన్ని కార్యక్రమాలని సహకార సంఘాల ద్వారా ప్రజలకు సంబంధించినటువంటి ఏదైతే మెడికల్ షాపులను కూడా నిర్వహించేదానికి ప్రణాళిక సిద్ధం చేసి ముందుకెళ్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అయితే గత ప్రభుత్వ హయాంలో ఈ సహకార సంఘాలకు సంబంధించి గుంటూరు జిల్లాలో కూడా అనేక అవకతవకలు జరిగినాయి. ఇది వాస్తవం. దీని మీద కూడా ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఎంక్వైరీలు జరిగే క్రమంలో 51 ఎంక్వైరీని కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత వేయటం జరిగింది. దాని ద్వారా కొన్ని చర్యలు కూడా తీసుకుంటున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. పత్తిపాడు బ్రాంచ్కి సంబంధించి ఎంక్వైరీ నివేదిక వచ్చింది. కొంతమంది మేము చర్యలు తీసుకున్నారు. కొంతమంది ఎవరైతే అక్కడ భక్తులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. క్రిమినల్ చర్యలు కూడా తీసుకుని పోలీసు వారి ద్వారా కూడా వారిని అరెస్ట్ చేసే కార్యక్రమాలు చేపట్టాం. అదేవిధంగా ఎవరన్నా ఉద్యోగస్తులకు సంబంధించి కూడా వారికి ఛార్జీ మెమోలు ఇచ్చి ఆ రికవరీకి కూడా ప్రయత్నం చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా వినుకున్నానండి, మరి పొన్నూరుకు సంబంధించి కూడా 51 ఎంక్వైరీ జరుగుతూ ఉంది. అక్కడ కూడా యాక్షన్ మొదలుపెట్టాం. ముఖ్యంగా గురజాల నల్లబాడుకు సంబంధించి ఈ మధ్య కాలంలోనే గురజాలలో అయితే 12 కోట్ల రూపాయలు ఒక కోల్డ్ స్టోరేజ్లోనే అవినీతి జరిగింది. అక్కడ ఉన్నటువంటి మిర్చి బస్తాలు లేకుండా మిర్చి బస్తాలు ఉన్న విధంగా అక్కడ ఉన్నటువంటి ఆ కోల్డ్ స్టోర్ యజమాని ప్రభుత్వాన్ని మోసం చేయడం జరిగింది. అందులో కూడా కొంతమంది అధికారుల పాత్ర ఉంది. దాని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరుగుతుంది. అదేవిధంగా నల్లబాళ్ళు సంబంధించి కూడా కోల్డ్ స్టోరేజ్లో కూడా ఇదే విధంగా మిర్చి లేనప్పటికీ ఉన్న విధంగా అక్కడ వాడు బిల్స్ తయారు చేయటం, ఆ డబ్బుల్ని మన ఈ సహకార బ్యాంకు ద్వారా, సెంట్రల్ బ్యాంకు ద్వారా తీసుకున్నటువంటి వాడిని దుర్వినియోగం చేయడం జరిగింది. దాని మీద కూడా ఎంక్వైరీ ఆఫీసర్ 51 ఎంక్వైరీ జరుగుతూ ఉంది. డిఆర్ రామారావు గారు దానికి ఎంక్వైరీ అధికారిగా ఉన్నారు. వారు కూడా ఈ రోజున రిపోర్టు తయారు చేశారు. DCO వీరాచారి గారు ఇవన్నీ కూడా సమగ్రంగా ఎంక్వైరీ చేసి కలెక్టర్ గారికి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ రిపోర్ట్ ఇచ్చిన వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అయితే ఇందులో ఒకటి, ఈ ఎవరైతే చేశారో అటు నకిలీ పాస్బుక్లు వినుకోవడంలో కూడా కొంత జరిగింది. పాస్బుక్లు తయారు చేసే వాళ్ళని గుర్తించడం జరిగింది. వారి మీద యాక్షన్ తీసుకుంటున్నాం, క్రిమినల్ కేసులు పెడుతున్నాం. వారు వెనకున్నటువంటి ఎవరైనా ఉన్నాయి, రాజకీయ నాయకులు ఉన్నప్పటికీ లేదా ఎవరన్నా పెద్ద వ్యాపారస్తులు ఉన్నా ఎవరిని వదిలిపెట్టే ప్రశ్న లేదు. 51 ఎంక్వైరీ జరుగుతూ ఉంది, చర్యలు తీసుకుంటా ఉన్నాం. దీనితో పాటు ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వంలో
హౌస్ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సీనియర్ శాసనసభ్యులైనటువంటి ధూళిపాలి నరేంద్ర గారు, అదేవిధంగా అమర్నాథ్ రెడ్డి గారు, కొంతమంది శాసనసభ్యులు కూడా హౌస్ కమిటీ ద్వారా ఒక కమిటీని ఏర్పాటు చేసి త్వరలోనే హౌస్ కమిటీ కూడా గుంటూరు రాబోతుంది. ఆ హౌస్ కమిటీ ద్వారా అన్ని నిజాలను కూడా బయటికి తీసుకొచ్చి ప్రతి రూపాయిని కూడా రికవరీ చేసేదానికి 100% ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. నేను సిన్సియర్గా కార్యక్రమాలు చేపడతాను. ఉద్యోగస్తులు ఉన్నాయి, రాజకీయ నాయకులు ఉన్నాయి, లేదు మధ్యలో దళారీలు ఉన్నాయి. ఎవరున్నప్పుడు కూడా ఎవరిని కూడా ఉపేక్షించే ప్రశ్న లేదు, ఎవరిని కాపాడే పరిస్థితి లేదు, ఎవరి దగ్గర ఒక్క రూపాయి కూడా ఆపే పరిస్థితి లేదు. మను జ్యోతి ఆశ్రమం వారి ఆధ్వర్యంలో రేపు ఆదివారం నర్సాపేట రోడ్డులోని కేజీఎల్ కళ్యాణ మండపంలో జరగబోవు అమృత మంజరి అంకురం 2 ఆధ్యాత్మిక గ్రంథావిష్కరణను జయప్రదం చేయాలని కోరుతూ స్థానిక ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొదటిసారి దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ ఆత్మీయ గ్రంథావిష్కరణ సమావేశంలకు అనేక మంది ఆత్మీయ నాయకులు, ఆధ్యాత్మిక కవులు, సాహితీవేత్తలు, ముఖ్య ప్రముఖులు, వ్యాపారవేత్తలు ఇంకా అనేక మంది పాల్గొననున్నారని, ఆదివారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ చీఫ్ విప్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, జీడీసీసీ బ్యాంకు చైర్మన్ మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జునరావుతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమ నిర్వాహకులు, భక్త బృంద సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనేది తిరునెల్వేలి జిల్లా, తమిళనాడు తిరునెల్వేలి జిల్లా మనుజ్యోతి ఆశ్రమం నుంచి నడిపింపబడుతుంది. ఒకే దేవుడు ఒకే దేశం అనే చైతన్యం కింద అన్ని వేదాలు, సమస్త వేదాలు సారాంశం ఒకటే అని మనుజ్యోతి ఆశ్రమం తరఫున అక్కడ వేదాలు చదివి చెప్తూ ఉంటారు. కాబట్టి ఆ యొక్క గ్రంథావిష్కరణ మహోత్సవం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా రేపు 5వ తారీఖు సాయంత్రం 5 గంటలకి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ యొక్క గ్రంథావిష్కరణకి అందరూ ఆహ్వానితులే. జాతి, కుల, మత భేదం లేకుండా అందరికీ ఆహ్వానం అందేటట్లు మేము ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపిస్తున్నాం మనుజ్యోతి ఆశ్రమం తరఫున. కాబట్టి ఈ యొక్క ఉద్దేశం ఏంటంటే ఒకే దేవుడు ఒకే దేశం అనే చైతన్యం ఎలా చెప్పగలరు అనేది కొంతమంది క్వశ్చన్ చేస్తారు. కాబట్టి వారికి ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా వివరణ ఇవ్వడం జరుగుతుంది. అది ఎలాగూ అంటే హిందువులు నారాయణుడు అంటారు. నారా అంటే నీరు, ఆయనుడు అంటే పవళించినవాడు, నీటిపైన పవళించినవాడు నారాయణుడు. ఆ సంస్కృత పదంలో నారాయణుడు అంటారు. దాని యొక్క అర్థం ఏంటంటే నారా అంటే అనగా నీరు, ఆయనుడు పవళించినవాడు, నారాయణుడు నీటి మీద ఉన్నాడు అనే అర్థం వస్తుంది. అలాగే ఖురాన్లో ప్రకారంగా చూస్తే అల్లాహు 6 దినాలు ఆకాశాన్ని, భూమిని, సమస్తాన్ని సృజించి 7వ రోజు విశ్రమించాడు. 7వ రోజు ఆయన రాజ్యపీఠాన్ని అధిరోహించాడు. పూర్వం ఆయన సింహాసనం నీటిపైన ఉందని ఖురాన్ చెప్పబడుతుంది. మరి నీటిపైన ఉంది, నారాయణుడు నీటి మీద పవళించాడు అని అక్కడ చెప్పబడుతుంది. అలాగే క్రైస్తవ సిద్ధాంతం ప్రకారంగా బైబిల్లో దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను అని చెప్పబడుతుంది. దేవుని ఆత్మ ఎక్కడుంది? జలములపై ఉందని బైబిల్ చెప్తుంది. ఖురాన్ ప్రకారం చూసుకుంటే అల్లాహ్ రాజ్యపీఠాన్ని అధిరోహించి పూర్వం ఆయన సింహాసనం నీటిపైన ఉందని చెప్పబడుతుంది. అలాగే నారాయణుడు నీటిపైన పవళించిన వాడే నారాయణుడు అని సంస్కృత పదంలో పిలువబడుతుంది. ఈ భాషల వేరు మాట్లాడుకున్నా పిలుచుకున్నా కానీ మరి ఆయన ఎక్కడున్నాడు అనేది ఆత్మగా ఉన్నాడు, నీటిపైన పవళించి ఉన్నాడు అని 3 అర్థాలు చెప్తున్నాయి. కాబట్టి ఈ యొక్క సాక్షార్థంగా మనుజ్యోతి ఆశ్రమంలో మాకు ఈ వేదాలు ఎన్నిటిని నేర్పుతున్నారు. కాబట్టి ఈ యొక్క పుస్తక మహోత్సవానికి అందరూ వచ్చి మీ యొక్క సందేహాలు ఉన్నా కానీ దాన్ని తెలుసుకోవడానికి తరుణం ఇవ్వబడింది. కాబట్టి అందరూ ఆహ్వానితులే. ఏ జాతి, మత, ప్రాంతీయ భేదం లేకుండా అందరినీ ఆహ్వానిస్తున్నాం. వేదిక ఈ ప్రోగ్రాం నర్సాపేట రోడ్ కేజీఎల్ కళ్యాణ మండపం వినుకొండలో జరుగుతుంది. కావున అందరూ ఆహ్వానితులే. దయచేసి ప్రేమపూర్వకంగా మేము ఆహ్వానిస్తాం అందరినీ. భగవతే శ్రీ లారికృష్ణాయ నమః.
మనుజ్యోతి ఆశ్రమం కోసం చెప్పాలనుకున్నట్లయితే అక్కడ సమస్త వేదముల సారాంశం గ్రంథాలన్నీ కూడా బోధిస్తూ వస్తారు. ఖురాన్, భగవద్గీత, బైబిల్ సమస్త వేదములు కూడా మేము చదువుతూ ఉంటాం. అందులో ముఖ్యమైన సారాంశం అనేది భగవంతుడు ఒకటే అనేసి 3 వేదాలు కూడా చెబుతున్నాయి. ఆ వేదాలన్నింటిలో కూడా నారాయణుడు భూమి మీదకి దిగి వస్తాడు, తన రాజ్య పరిపాలన స్థాపిస్తాడు, ఒక గుంపు ప్రజల్ని మళ్ళీ వైకుంఠానికి తీసుకువెళ్తాడు అనేసి వేదాలన్నీ కూడా చెప్పబడుతున్నాయి. దాన్ని మీ వేదాల ప్రకారం మేము ప్రతి ఒక్కరం కూడా దాన్ని నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ వేదాలు కానీ చదువుతున్నట్లయితే, మనం దాంట్లో సారాంశాన్ని తీసుకున్నట్లయితే, ఈ కలియుగంలో నారాయణ చివరవతారంగా కల్కి అవతార పురుషునిగా వేద వస్తాడని చెప్పేసి అనేకమైన ఋషులు, ప్రవక్తలు, మునులు అందరూ కూడా చెప్పి ఉన్నారు. ఉదాహరణకి చూసుకున్నట్లయితే ఆది శంకరాచార్యుడు ఆనంద లహరి, శివానంద లహరి, సౌందర్య లహరి అనే నామంలో వస్తాడనేసి ఆది శంకరాచార్యుడు చెప్పి ఉన్నారు. అదేవిధంగా అనేక మంది ఈ యొక్క తూర్పు దేశం నుండి వచ్చిన అనేక మంది ప్రవక్తలు, మునులు వీళ్ళందరూ కూడా ఆ ఒక్క నారాయణ కోసమే చెప్పి ఉన్నారు. కానీ భగవంతుడు అనేక పేర్లతో పిలుపడినప్పటికీ నామం అనేది ఒకటిగా ఉన్నది. అదే శ్రీమన్నారాయణ, శ్రీ లారికృష్ణగా వస్తారని వేదాలు చెప్తున్నాయి. దాన్ని మేము ప్రతి ఒక్కరం కూడా మేము నమ్ముతున్నాం. మనుజ్యోతాస్త్రం కూడా అదే బోధిస్తుంది. ఈ వేదాలన్నీ కూడా సర్వ ప్రపంచానికి భగవంతుడు పలికిన వేద పురాలన్నీ కూడా ముఖ్యమైన రహస్యాలన్నీ కూడా దేశమంతటా కూడా తెలియజేయాలనేసి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా దీన్ని తెలుసుకుంటారని మేము అందరం కూడా ఆశిస్తున్నాం. ఓం నమో భగవతే శ్రీ లారికృష్ణాయ నమః. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.